హాయ్! వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్‌లో మనము సాఫ్ట్‌వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అండ్ అలాగే యూజర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ టాపిక్ గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో, ఈ క్లాస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ సబ్జెక్ట్‌లో డేటా ఫ్లో డయాగ్రామ్ గురించి డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ వాట్ ఈస్ డేటా ఫ్లో డయాగ్రామ్? డేటా ఫ్లో డయాగ్రామ్ అంటే ఏంటి? అండ్ అలాగే డేటా ఫ్లో డయాగ్రామ్ పర్పస్ ఏంటి అనేది ఈ క్లాస్‌లో క్లియర్‌గా తెలుసుకుందాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా అప్లికేషన్ని ఆర్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసినప్పుడు మనకి మల్టిపుల్ పేజెస్ అనేవి ఉంటాయి. అండ్ ఫస్ట్ టైం మనం ఏదైనా అప్లికేషన్ని ఓపెన్ చేసినప్పుడు అకౌంట్ రిజిస్టర్ అవ్వమని కానీ అండ్ లాగిన్ అవ్వమని అడగడం మనకి జరుగుతుంది కదా. లాగిన్ అండ్ రిజిస్టర్ అయ్యాకనే మనకి అప్లికేషన్ యొక్క హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఇలా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాతనే హోమ్ పేజ్లోకి వెళ్తున్నాం కదా. సో, ఇక్కడ ఏమవుతుంది, ఒక్క పేజ్ నుంచి ఇంకో పేజ్కి అంటే ఒక్క మాడ్యూల్ నుంచి ఇంకో మాడ్యూల్కి మనము వెళ్తున్నాం. సో, ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే మూవ్‌మెంట్ అవుతుంది. అంటే డేటా అనేది ఫ్లో అవుతుంది. సో, దీన్నే గ్రాఫికల్‌గా రిప్రజెంట్ చేయడాన్ని డేటా ఫ్లో డయాగ్రామ్ అంటారు. ఓకేనా? సో, అదే చెప్తున్నాం ఇక్కడ ఫస్ట్ పాయింట్. ఏ గ్రాఫికల్ టూల్ యూజ్‌ఫుల్ ఫర్ కమ్యూనికేటింగ్ విత్ యూజర్స్, మేనేజర్స్ అండ్ అదర్ పర్సనల్స్. సో, మెయిన్‌గా కమ్యూనికేషన్ పర్పస్. యూజర్స్‌తో కమ్యూనికేట్ అవ్వడానికి మనకి ఈ డేటా ఫ్లో డయాగ్రామ్ అనేది యూజ్ అవుతుంది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి, యూజ్‌ఫుల్ ఫర్ అనలైజింగ్ ఎగ్జిస్టింగ్ యాజ్ వెల్ యాజ్ ప్రపోజ్డ్ బై సిస్టమ్స్ అంటున్నాం. అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఓలా, స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో ఇలా ఏ యాప్‌లో చూసినా యాప్‌ని ఇంప్లిమెంట్ చేసే కన్నా ముందు వాళ్ళు లైక్ యాప్‌ని ఇంప్లిమెంట్ చేసే కన్నా ముందే ఏ ఆప్షన్‌ని చూజ్ చేసుకుంటే ఏ పేజ్ రావాలి, డేటా ఫ్లో అనేది ఎలా ఉండాలి అని మొత్తం డెవలప్ చేశాక దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో, ఈ థింగ్స్ అన్నీ కూడా డేటా అనేది ఎలా ఫ్లో అవ్వాలి ఏంటి, సో ఈ థింగ్స్ అన్నీ కూడా మనము డేటా ఫ్లో డయాగ్రామ్‌లో మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో, ఇది సెకండ్ పాయింట్. నెక్స్ట్ ఏంటి, ఫోకస్ ఆన్ ది మూవ్‌మెంట్ ఆఫ్ డేటా బిట్వీన్ ఎక్స్టర్నల్ ఎంటిటీస్ అండ్ ప్రాసెస్ అండ్ బిట్వీన్ ప్రాసెస్ అండ్ డేటా స్టోర్స్. సో, ఇక్కడ మనకి డేటా అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ఎంటిటీస్‌కి మధ్య ప్రాసెస్ అంటే ఎంటిటీస్, ప్రాసెస్ అండ్ అలాగే డేటా స్టోర్స్ మధ్య మనకి ఈ డేటా ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో, ఇప్పుడు ఫర్దర్‌గా నేను ఎంటిటీ అంటే ఏంటి, ప్రాసెస్ అంటే ఏంటి, డేటా స్టోర్స్ అంటే ఏంటి వన్ బై వన్ క్లియర్‌గా చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ ఏంటి, ఏ రిలేటివ్లీ సింప్లీ టెక్నిక్ టు లెర్న్ అండ్ యూజ్. సో, ఇది మనకి ఈ రకంగా ఇదొక సింపుల్ టెక్నిక్. సో, ఈ రకంగా యూజ్ చేయడానికి మనకి ఈ డేటా ఫ్లో డయాగ్రామ్ అనేది యూజ్ అవుతుంది. సో, నెక్స్ట్ ఏంటి, వై డిఎఫ్‌టి. డేటా ఫ్లో డయాగ్రామ్ అనేది ఎందుకు యూజ్ చేయాలి అనేది మనం తెలుసుకుందాం. సో, ఇక్కడ ఏముంది, ప్రొవైడ్స్ అనే ఓవర్‌వ్యూ ఆఫ్ వాట్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ పర్ఫార్మ్డ్. అంటే డేటా ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలా అవుతుంది అనేది చెప్పడానికి మనకి ఈ అంటే ఒక ఫ్లో అనేది ఉంటుంది కదా. సో, డేటా అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పడానికి మనకి ఈ డిఎఫ్‌టి డేటా ఫ్లో డయాగ్రామ్ అనేది యూజ్ అవుతుంది. అండ్ అలాగే వాట్ డేటా ఆర్ స్టోర్డ్. ఏ డేటా, ఎలాంటి టైప్ ఆఫ్ డేటా అనేది స్టోర్ అవుతుంది, అప్లికేషన్కి సంబంధించిన డేటా ఉంటుంది కదా. సో, ఆ డేటా అనేది ఏ టైప్, ఎలాంటి డేటా అనేది స్టోర్ అవుతుంది అండ్ ఈ డేటా ఫ్లో వల్ల రిజల్ట్ ఏమొస్తుంది, మనకి ఫైనల్ రిజల్ట్ ఏంటి, ఆ డేటా ఫ్లో అలా ఆ విధంగా డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల యూజ్ ఏంటి, రిజల్ట్ ఏంటి. అండ్ అలాగే ఈ డిఎఫ్‌టి అనేది కమ్యూనికేషన్ టూల్ లాగా వర్క్ అవుతుందన్నమాట యూజర్స్‌కి అండ్ అనలిస్ట్‌కి మధ్య అండ్ అలాగే అనలిస్ట్ అండ్ సిస్టమ్ డిజైనర్స్‌కి మధ్య మనకి ఇదొక కమ్యూనికేషన్ టూల్ లాగా ఉంటుంది. సో, దీస్ ఆర్ ద పాయింట్స్. మనకి వై డిఎఫ్‌టి అంటే, సో ఇందుకోసమని మనం డిఎఫ్‌టి అనేది యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి, డిఎఫ్‌టి ఎలిమెంట్స్. సో, డేటా ఫ్లో డయాగ్రామ్‌లో మెయిన్‌గా మనకి ఫోర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏంటి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి సోర్స్, దీన్నే సింక్స్ అని కూడా అంటారు అండ్ దీన్నే ఎక్స్టర్నల్ ఎంటిటీస్ అని కూడా అంటారు. ఓకేనా? ఈ ఎక్స్టర్నల్ ఎంటిటీస్‌లో మనకి సోర్స్, సింక్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, దీంట్లో మనం ప్రొనౌన్సియేషన్ ఎలా అయినా పిలవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటా ఫ్లోస్. డేటా ఫ్లోస్ అంటే ఏంటి, డేటా ఫ్లో అంటే ఏంటంటే నార్మల్గా డేటా అనేది ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది, ఒక చోటు నుంచి ఇంకో చోటికి డేటా అనేది మూవ్ అవుతుంది కదా. సో, ఎలా మూవ్ అవుతుంది, ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనేది ఈ డేటా ఫ్లో ఎలిమెంట్ అనేది చెప్తుందన్నమాట.
ఈ సోర్స్, సిన్స్, ఎక్స్టర్నల్ ఎంటిటీస్. సో యాక్చువల్గా ఎంటిటీ అంటే ఏంటి అంటే ఎంటిటీ ఈజ్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్, అంటే యూజర్ అనేవాడు ఒక ఎంటిటీ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏటీఎం మెషిన్ ఉంది. సో ఏటీఎం మెషిన్కి మనీ విత్డ్రా చేసుకోవడానికి యూజర్ ఆర్ కస్టమర్ వెళ్ళారనుకోండి. సో అక్కడ యూజర్ అనేవాడు ఒక ఎంటిటీ అని చెప్పచ్చు. ఓకేనా. సో ఇది ఎక్స్టర్నల్ ఎంటిటీస్. అండ్ డేటా ఫ్లోస్ అంటే చెప్పాను కదా ఇందాక, డేటా అనేది ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది, ఒక చోటు నుంచి ఇంకో చోటికి డేటా అనేది మూవ్ అవుతుంది కదా. సో ఎలా మూవ్ అవుతుంది, ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అని చెప్పడానికి ఈ డేటా ఫ్లోస్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ అంటే ఏంటి అంటే ఈ ప్రాసెస్ ఎలిమెంట్ అనేది సర్కిల్తో రిప్రజెంట్ చేస్తాము. ఓకేనా. ప్రాసెస్ ఎలిమెంట్ అనేది సర్కిల్తో రిప్రజెంట్ చేస్తాము. ఈ ప్రాసెస్ అనేది మెయిన్గా ఏం వర్క్ చేస్తుంది అనేది చూసుకుంటుంది అన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లైబ్రరీకి వెళ్ళాను అనుకోండి. సో ఫస్ట్ వెళ్ళి ఒక బుక్ని తీసుకుంటాను అండ్ చదివాక ఆ బుక్ని రిటర్న్ చేసి వస్తాను కదా. సో ఇక్కడ బుక్ని తీసుకోవడము అండ్ బుక్ని రిటర్న్ చేయడం అనేది ఒక ప్రాసెస్ అన్నమాట. ఓకేనా. అంటే ప్రాసెస్ అనేది ఎలా ఉంది, వర్క్ ఫ్లో అనేది ఎలా ఉంది అనేది ఈ ప్రాసెస్ అనేది చెప్తుందన్నమాట. నెక్స్ట్ ఏంటి, డేటా స్టోర్స్ అంటే ఏంటి అంటే ఏ అప్లికేషన్కి అయినా లైక్ ఏ అప్లికేషన్ వర్క్ అవుతున్నా కూడా దానికి ఖచ్చితంగా డేటా స్టోర్ అనేది ఉంటుంది. అంటే డేటా బేస్ అన్నమాట. డేటా బేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ అప్లికేషన్కి అయినా డేటా స్టోర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా. ఈ డేటా స్టోర్స్ అనేవి ప్యారలల్ లైన్స్తో రిప్రజెంట్ చేస్తాము. ఓకేనా. సో ఇవి మెయిన్ ఎలిమెంట్స్, డిఎఫ్టి ఎలిమెంట్స్ ఏంటి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్టర్నల్ ఎంటిటీస్, నెక్స్ట్ వన్ వచ్చేసి డేటా ఫ్లోస్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ప్రాసెస్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి డేటా స్టోర్స్. సో ఇప్పుడు ఎక్స్టర్నల్ ఎంటిటీస్ గురించి ఇంకా డెప్త్గా చూద్దాం. ఓకేనా. సో ఎక్స్టర్నల్ ఎంటిటీ. సో ఫస్ట్ పాయింట్ ఏముంది, ఏ రెక్టాంగిల్ రిప్రజెంట్స్ అనే ఎక్స్టర్నల్ ఎంటిటీ. సో ఎక్స్టర్నల్ ఎంటిటీ అనేది రెక్టాంగిల్తోనే రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, దే ఐదర్ సప్లై ఆర్ రిసీవ్ ది డేటా. సో ఎక్స్టర్నల్ ఎంటిటీస్ యొక్క మెయిన్ వర్క్ ఏంటి అంటే డేటాని సప్లై చేయడము అండ్ రిసీవ్ చేసుకోవడం, అంటే డేటాని ఇవ్వడము అండ్ తీసుకోవడం. ఓకేనా. సో ఎక్స్టర్నల్ ఎంటిటీస్ యొక్క మెయిన్ వర్క్ అది, ఐదర్ సప్లై చేయడము ఆర్ రిసీవ్ చేసుకోవడం అన్నమాట. సో దీంట్లో మనకి మెయిన్గా 2 ఉంటాయి, సోర్స్, సింక్. సోర్స్ అంటే ఏంటి అంటే ఎంటిటీ దట్ సప్లైస్ డేటా టు ది సిస్టమ్. అంటే ఏమంటున్నాం ఇక్కడ, సోర్స్ అంటే ఏంటంటే సోర్స్ మీన్స్ సిస్టమ్కి డేటాని సప్లై చేయడాన్ని, సిస్టమ్కి డేటాని ఇవ్వడాన్ని మనం సోర్స్ అంటాం. ఓకేనా. సింక్ అంటే ఏంటి అంటే ఆపోజిట్, ఎంటిటీ దట్ రిసీవ్స్ డేటా ఫ్రమ్ ది సిస్టమ్. అంటే సిస్టమ్ నుంచి డేటాని మనం రిసీవ్ చేసుకోవడాన్ని సింక్ అంటాం. ఓకేనా. సో ఏం చెప్పాను, ఎక్స్టర్నల్ ఎంటిటీ అనేది రెక్టాంగిల్తో రిప్రజెంట్ చేస్తాము. ఎక్స్టర్నల్ ఎంటిటీస్లో మనము ఐదర్ డేటాని సప్లై చేయొచ్చు ఆర్ రిసీవ్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి 2 ఉన్నాయి, సోర్స్, సింక్. సోర్స్ అంటే ఏంటి అంటే మనం సిస్టమ్కి డేటాని సప్లై చేయడం, డేటాని ఇవ్వడం సిస్టమ్కి. సింక్ అంటే ఏంటి అంటే సిస్టమ్ నుంచి మనం డేటాని తీసుకోవడం, రిసీవ్ చేసుకోవడం, దాన్ని సింక్ అంటాం. ఓకేనా. సో ఇది ఎక్స్టర్నల్ ఎంటిటీస్ గురించి. నెక్స్ట్ వచ్చేసి డేటా ఫ్లోస్. డేటా ఫ్లో అనేది ఆరో సింబల్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా. సో డేటా అనేది ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనేది చెప్తుంది. ఇక్కడ చూడండి, మార్క్స్ మూమెంటమ్ ఆఫ్ డేటా త్రూ ది సిస్టమ్, ఏ పైప్లైన్ టు క్యారీ డేటా connects the process, external entities and data stores. Generally unidirectional. If the same data flows in both directional, double-headed arrow can be used. సో ఇప్పుడు డేటా అనేది మనకి డేటా ఫ్లో అనేది ఈ డైరెక్షన్లో ఉంటే ఓన్లీ సింగిల్ లైన్ అనేది ఉంది మనకి. ఒకవేళ బోత్ 2 డైరెక్షన్లో మనకి డేటా ఫ్లో అనేది ఉంటే అప్పుడు మనము 2 arrows అనేవి యూజ్ చేస్తాం, ఒకటి ఇలా అండ్ ఇలా. ఓకేనా. సో ఇప్పుడు ఇది యూనిడైరెక్షనల్. మనకి బోత్ డైరెక్షనల్స్లో మనకి డేటా ఫ్లో అవ్వాలి అంటే అప్పుడు మనం డబుల్ హెడెడ్ యారోస్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో మెయిన్గా డేటా ఫ్లో అంటే డేటా అనేది ఏ డైరెక్షన్లో వెళ్తుంది, డేటా ట్రాన్స్ఫర్ అనేది ఏ డైరెక్షన్లో జరుగుతుంది అని చెప్పడానికి మనకి ఈ డేటా ఫ్లోస్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ప్రాసెసెస్. సో ప్రాసెస్
ప్రాసెసెస్ అంటే ఏంటి అంటే ఈ ప్రాసెస్ అనేది సర్కిల్తో రిప్రజెంట్ చేస్తాము. సో ఈ యారోస్ సింబల్ చూసి ఇక్కడ చూడండి, ఇది స్టోర్స్, సో ఇది సర్కిల్. సో ఇక్కడ ఏమవుతుంది, ప్రాసెస్ అంటే ఏం చెప్పాను, వర్క్ అంటే ఏం వర్క్ చేస్తుంది అనేది మనకి ఇండికేట్ చేయాలి కదా. సో అదే చెప్తున్నాం ఇక్కడ. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఈ సర్కిల్ రిప్రజెంట్ ఏ ప్రాసెస్ అండ్ స్ట్రేట్ లైన్ విత్ ఇన్కమింగ్ యారోస్ ఆర్ ఇన్పుట్ డేటా ఫ్లోస్. అంటే ఏంటి, ఈ యారోస్ అనేవి మనకి ఎందుకు యూజ్ అవుతున్నాయి, డేటా అనేది ఏం వర్క్ చేస్తుంది, ఎలా వర్క్ చేస్తుంది అని చెప్పడానికి యూజ్ అవుతున్నాయి. స్టోర్స్ ది డిమాండ్ నోట్ని స్టోర్ చేయడానికి మనకి ఇది చూపిస్తుంది. నెక్స్ట్ ఏంటి, డెలివరీ స్లిప్స్, ఇష్యూ స్లిప్. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ఏ వర్క్కి సంబంధించింది అనేది ఇండికేట్ చేస్తున్నాయి ఈ స్ట్రేట్ లైన్స్ అనేవి. అండ్ స్ట్రేట్ లైన్స్ విత్ అవుట్ గోయింగ్ యారోస్ ఆర్ అవుట్పుట్ డేటా ఫ్లోస్. లేబల్స్ ఆర్ అసైన్డ్ టు డేటా ఫ్లో అని చెప్తున్నాం. ఓకేనా. సో ఇది మెయిన్గా ప్రాసెస్ అంటే ఏంటి అంటే, ప్రాసెస్ అనేది సర్కిల్తో రిప్రజెంట్ చేస్తాము అండ్ ఏం వర్క్ చేస్తున్నాం అని చెప్పి ఇండికేట్ చేయడానికి మనకి ప్రాసెస్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డేటా స్టోర్స్. డేటా స్టోర్స్ అంటే ఏంటి అంటే, డేటా స్టోర్ ఈజ్ నథింగ్ బట్ డేటా బేస్. సో ఈ డేటా స్టోర్ అనేది మనకి ప్యారలల్ లైన్స్తో రిప్రజెంట్ చేస్తాము. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఏ డేటా స్టోర్స్ ఈజ్ ఏ రిపోజిటరీ ఆఫ్ డేటా. అంటే డేటాని స్టోర్ చేయడానికి ఒక రిపోజిటరీ లాగా మనము ఈ డేటా స్టోర్ని యూజ్ చేస్తాము. ఇక్కడ చూడండి, ప్యారలల్ లైన్స్, 2 ప్యారలల్ లైన్స్ని యూజ్ చేసాం. సో ఈ రకంగా డేటా స్టోర్స్ని ఇండికేట్ చేస్తాం. సో ఇది D1 డేటా స్టోర్స్ అండ్ ఇది వచ్చేసి D1 డేటా స్టోర్, ఇది కూడా D1 డేటా స్టోర్. బట్ ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ రైటింగ్ అండ్ రీడింగ్ అనే ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు డేటా స్టోర్స్లలో. ఇక్కడ చూడండి, సెకండ్ పాయింట్, డేటా కెన్ బి రిటర్న్ ఇన్ టు ది డేటా స్టోర్. దిస్ ఈజ్ డిపిక్టెడ్ బై అన్ ఇన్కమింగ్ యారో. అండ్ డేటా కెన్ బి రీడ్ ఫ్రమ్ ఏ డేటా స్టోర్. దిస్ ఈజ్ డిపిక్టెడ్ బై అన్ అవుట్ గోయింగ్ యారో. సో ఇక్కడ డేటా అనేది ఇది నార్మల్ డేటా స్టోర్ అనుకోండి. సో ఇక్కడ మనం డేటాని రైట్ చేయొచ్చు అండ్ అలాగే ఇక్కడ మనం రీడ్ చేయొచ్చు డేటాని. ఓకేనా. అండ్ ఎక్స్టర్నల్ ఎంటిటీ కెనాట్ రీడ్ ఆర్ రైట్ టు ది డేటా స్టోర్. బట్ ఎక్స్టర్నల్ ఎంటిటీస్ అనేవి ఎప్పుడు కూడా డేటా స్టోర్లో రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడానికి రాదు అని చెప్తున్నాం. సో ఇది డేటా స్టోర్స్ గురించి. సో ఇక్కడ రూల్స్ ఆఫ్ డేటా ఫ్లో అవ్వడానికి కొన్ని పర్టికులర్ రూల్స్ అనేవి ఉంటాయి. ఆ రూల్స్ని మనం ఫాలో అవ్వాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఎక్స్టర్నల్ ఎంటిటీ టు ప్రాసెస్. సో డేటా కెన్ ఫ్లో ఫ్రమ్ అంటే డేటా అనేది ఓన్లీ ఇలా ఉంటే మాత్రం మనకి డేటా ఫ్లో అనేది అవుతుంది. ఎలా, ఎక్స్టర్నల్ ఎంటిటీ టు ప్రాసెస్ అంటే రెక్టాంగిల్ నుంచి, ప్రాసెస్ అంటే ఏంటి మనకి సర్కిల్. సో ఎక్స్టర్నల్ ఎంటిటీకి అండ్ ప్రాసెస్కి మధ్య కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. అండ్ అలాగే ప్రాసెస్ టు ఎక్స్టర్నల్ ఎంటిటీ, ప్రాసెస్కి అండ్ ఎక్స్టర్నల్ ఎంటిటీకి మధ్య కూడా డేటా ట్రాన్స్ఫర్మేషన్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఏంటి, థర్డ్ పాయింట్, ప్రాసెస్ టు స్టోర్ అండ్ బ్యాక్. సో ఇక్కడ ప్రాసెస్ టు స్టోర్ అండ్ బ్యాక్ అంటే ప్రాసెస్ నుంచి డేటా స్టోర్కి మధ్య కూడా మనకి ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ ప్రాసెస్ టు ప్రాసెస్ అంటే ప్రాసెస్ నుంచి ప్రాసెస్కి, అంటే ప్రాసెస్ అనేది సర్కిల్తో మనం ఇండికేట్ చేస్తాం కదా. సో ఈ రకంగా కూడా మనం డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఆర్ ప్రాసెస్ నుంచి డేటా స్టోర్కి బ్యాక్ ఎండ్లో కూడా మనం డేటా ట్రాన్స్ఫర్ అనేది చేయొచ్చు. అండ్ అలాగే ఎక్స్టర్నల్ ఎంటిటీ నుంచి ప్రాసెస్కి అండ్ అలాగే ప్రాసెస్ నుంచి ఎక్స్టర్నల్ ఎంటిటీస్కి. సో ఈ రకంగా డేటా ఫ్లో అనేది మనం ఈ రకంగా చేయొచ్చు. డేటా కెనాట్ ఫ్లో ఫ్రమ్, బట్ డేటా అనేది ఈ రకంగా చేస్తే డేటా ఫ్లో అనేది అవ్వదు. ఎలా అంటే, రెండు ఎక్స్టర్నల్ ఎంటిటీస్కి మధ్య డేటా ఫ్లో అనేది అవ్వదు. అండ్ అలాగే ఎక్స్టర్నల్ ఎంటిటీకి అండ్ అలాగే డేటా బేస్కి మధ్య అంటే డేటా స్టోర్కి మధ్య డేటా ఫ్లో అనేది అవ్వదు. అండ్ అలాగే డేటా బేస్కి అండ్ ఎక్స్టర్నల్ ఎంటిటీకి మధ్య డేటా ట్రాన్స్ఫర్ అనేది అవ్వదు. అండ్ అలాగే డేటాబేస్కి మధ్య కూడా డేటా ట్రాన్స్ఫర్ అనేది అవ్వదు. సో ఇవి డేటా కెనాట్ ఫ్లో ఫ్రమ్. ఇవేంటి, డేటా కెన్ ఫ్లో ఫ్రమ్. సో ఇవనేవి మనకి కొన్ని ఇంపార్టెంట్ రూల్స్, ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో ఈ క్లాస్లో మనం ఏమేమి డిస్కస్ చేసాము, డేటా ఫ్లో డయాగ్రామ్ అంటే ఏంటి,
అండ్ అలాగే వై డిఎఫ్టీని మనం ఎందుకు యూజ్ చేస్తున్నామని కదా. సో డేటా ఫ్లో డయాగ్రామ్ అంటే ఏం చెప్పాను, మనం ఏదైనా అప్లికేషన్ని ఆర్ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నప్పుడు మనకి మల్టిపుల్ పేజెస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ టైం మనం ఏదైనా అప్లికేషన్ని ఓపెన్ చేసినప్పుడు అకౌంట్ రిజిస్టర్ అవ్వమని అండ్ అలాగే లాగిన్ అవ్వమని అడగడం జరుగుతుంది కదా. సో లాగిన్ ఆర్ రిజిస్టర్ అయ్యాకనే మనకి అప్లికేషన్ యొక్క హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి, ఒక మాడ్యూల్ నుంచి ఇంకో మాడ్యూల్కి వెళ్తున్నాం. సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే మూమెంట్ అవుతుంది, అంటే డేటా అనేది ఫ్లో అవుతుంది కదా. సో దీన్ని గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయడాన్ని డేటా ఫ్లో డయాగ్రామ్ అని అంటారు. ఇది మెయిన్ థింగ్, ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటి, వై డిఎఫ్టీని మనం ఎందుకు యూజ్ చేయాలి అంటే డేటా ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలా అవుతుంది అండ్ అలాగే ఎలాంటి టైప్ ఆఫ్ డేటా అనేది స్టోర్ అవుతుంది డేటాబేస్లో అండ్ వాట్ రిజల్ట్స్ ఆర్ ప్రపోజ్డ్, అంటే ఫైనల్ రిజల్ట్స్ ఏంటి, డేటా అనేది ఈ రకంగా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం వల్ల ఫైనల్ రిజల్ట్స్ ఏంటి. అండ్ అలాగే ఇది మెయిన్ కమ్యూనికేషన్ టూల్ అన్నమాట, ఓకేనా. సో యూజర్స్కి అండ్ అనలిస్ట్కి అండ్ సిస్టమ్ డిజైనర్కి మధ్య ఇది ఒక కమ్యూనికేషన్ టూల్ లాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ డిఎఫ్టీ ఎలిమెంట్స్. సో డేటా ఫ్లో డయాగ్రామ్లో మనకి మెయిన్గా 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్టర్నల్ ఎంటిటీస్, సెకండ్ వన్ వచ్చేసి డేటా ఫ్లోస్, థర్డ్ వన్ వచ్చేసి ప్రాసెసెస్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి డేటా స్టోర్స్. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటి, ఎక్స్టర్నల్ ఎంటిటీస్. ఎక్స్టర్నల్ ఎంటిటీ అంటే ఏంటి అంటే ఎంటిటీ ఈజ్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్. యూజర్ అనేవాడు ఒక ఎంటిటీ అని చెప్పొచ్చు, ఓకేనా. ఇక్కడ మనకి సోర్స్ సింక్ అని చెప్పి 2 ఉంటాయి. సో ఈ ఎక్స్టర్నల్ ఎంటిటీస్ యొక్క మెయిన్ వర్క్ ఏంటి అంటే ఐదర్ డేటాని సప్లై చేస్తాయి ఆర్ రిసీవ్ చేసుకుంటాయి, ఓకేనా. సో సోర్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనము సిస్టమ్కి డేటాని సప్లై చేయడం, మనము సిస్టమ్కి డేటాని ఇవ్వడం, దాన్ని సోర్స్ అంటాము. సింక్ అంటే ఏంటి అంటే ఆపోజిట్, సిస్టమ్ నుంచి మనం డేటాని రిసీవ్ చేసుకోవడం, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ సింక్ అని చెప్పొచ్చు. సో ఇది ఎక్స్టర్నల్ ఎంటిటీస్ గురించి. నెక్స్ట్ వచ్చేసి డేటా ఫ్లో అంటే ఏంటి అంటే డేటా అనేది ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది, అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి డేటా అనేది మూవ్ అవుతుంది కదా. సో ఎలా మూవ్ అవుతుంది, ఏ డైరెక్షన్లో వెళ్తుంది అని చెప్పడానికి మనకి ఈ డేటా ఫ్లో అనేది యూజ్ అవుతుంది. డేటా ఫ్లో అనేది జనరల్గా ఆరో సింబల్తో ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ ఎలిమెంట్ అనేది సర్కిల్తో రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే యాక్చువల్గా ఏం వర్క్ చేస్తుంది, యాక్చువల్ ప్రాసెస్ ఏంటి అని చూపించడానికి మనకి ఈ ప్రాసెస్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, స్ట్రెయిట్ లైన్స్ విత్ ఇన్కమింగ్ యారోస్ ఆర్ ఇన్పుట్ డేటా ఫ్లోస్ అండ్ స్ట్రెయిట్ లైన్స్ విత్ అవుట్ గోయింగ్ యారోస్ ఆర్ అవుట్పుట్ డేటా ఫ్లోస్ అని చెప్తున్నాం, ఓకేనా. సో ఇవి మనకి నెక్స్ట్ ఏంటి, డేటా స్టోర్ అంటే ఏంటి అంటే ఏ అప్లికేషన్ వర్క్ అవుతున్నా కూడా మనకి ఖచ్చితంగా దానికి డేటా బేస్ అనేది ఉంటుంది. సో డేటా బేస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో ఈ డేటా స్టోర్స్ అనేది మనకి ప్యారలల్ లైన్స్తో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ డేటా స్టోర్లో మనం రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ కూడా పర్ఫామ్ చేయొచ్చు. సో ఇది నార్మల్గా ఒక D1 డేటా స్టోర్ అనుకుంటే దీంట్లోనే మనము రైట్ ఫస్ట్ దాంట్లో రైట్ ఆపరేషన్ అనుకోండి, రైట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని రీడ్ చేయొచ్చు, ఓకేనా. సో ఈ రకంగా ఇలాంటి ఆపరేషన్స్ కూడా మనం పర్ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి రూల్స్ ఆఫ్ డేటా ఫ్లో. సో డేటా ఫ్లో అవ్వడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, అంటే వేటి మధ్యనే మాత్రమే డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పడానికి. సో ఇక్కడ ఎక్స్టర్నల్ ఎంటిటీకి అండ్ ప్రాసెస్కి అండ్ ఎక్స్టర్నల్ ఎంటిటీకి మధ్య డేటా ఫ్లో అనేది అవుతుంది. అండ్ అలాగే ప్రాసెస్ టు స్టోర్ అంటే ప్రాసెస్కి అండ్ డేటాబేస్కి మధ్య డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ అలాగే ప్రాసెస్ టు ప్రాసెస్ అంటే 2 ప్రాసెస్ల మధ్య కూడా డేటా ఫ్లో అనేది అవుతుంది, ఓకేనా. సో ఇవి మనకి మెయిన్ రూల్స్. డేటా కెనాట్ ఫ్లో ఫ్రమ్ అంటే డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వలేదు వేటి మధ్య అంటే 2 ఎక్స్టర్నల్ ఎంటిటీస్ మధ్య డేటా ట్రాన్స్ఫర్ అవ్వదు. అండ్ అలాగే ఎక్స్టర్నల్ ఎంటిటీకి అండ్ డేటాబేస్కి మధ్య డేటా ట్రాన్స్ఫర్ అవ్వదు. అండ్ స్టోర్కి అంటే డేటాబేస్కి అండ్ ఎక్స్టర్నల్ ఎంటిటీ అదే పాయింట్ ఇక్కడ కూడా, ఓకేనా. బట్ ఆపోజిట్ నెక్స్ట్ ఏంటి, 2 డేటా బేస్ల మధ్య కూడా
రెండు డేటా స్టోర్స్ మధ్య కూడా మనకి డేటా ట్రాన్స్ఫర్ అనేది అవ్వదు, డేటా ఫ్లో అనేది అవ్వదు. సో ఇవి వచ్చేసి మనకి ఇంపార్టెంట్ రూల్స్ ఫర్ డేటా ఫ్లో. ఓకేనా? సో ఈ క్లాస్లో మనము డిఎఫ్డి గురించి డిస్కస్ చేసాం కదా. సో నెక్స్ట్ క్లాస్లో మనం లెవెల్స్ ఆఫ్ డిఎఫ్డి అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.